రైట్ వెంకటరెడ్డి గారు. ఎంపీ టు పోలీస్ బాస్ టు బిగ్ బాస్, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారనే అనుమానాలు ఉన్నప్పుడు చాలా సింపుల్గా ఇది లాకప్ డెత్ కిందో రేపు కొద్ది రోజులు పొడిగించడం కోసం ఇంకా విచారణ చేయాలి, చాలా అంశాలు ఉన్నాయని చెప్పి సాగదీసుకుంటూ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయా? ఈ అంశాలన్నీ బయటకు వస్తాయా అసలు? రావు 100%. ప్రభుత్వం హత్య చేయించినాక ఇంకా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంటే బయటకి ఎట్ట వస్తాయి సార్? సింపుల్ పాయింట్. ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలిసి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఎమ్మెల్యేనో, ఓ చిన్న ఎంపీనో, ఓ చిన్న పోలీస్ బాసో, అంతకు పైన ఉన్నటువంటి ఇంకా పెద్ద పోలీస్ బాసో, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉందని దాంట్లో వస్తుంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. చిన్న ఎంపీ, ఓ పెద్ద ఎమ్మెల్యే ఉన్నాడంట. అది కూడా ఒక టీడీపీ, ఒక చిన్న ఎంపీ, ఓ పెద్ద ఎమ్మెల్యే, ఒక పెద్ద ఎమ్మెల్యే, అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రమేష్ హాస్పిటల్ పక్కన ఉన్న ఏం హోటలో మరి అది, ఆ హోటల్లో 302 రూమ్లో జరిగినటువంటి హత్య డైరెక్ట్గా సిపి పేర్లే వస్తుంది. సిపికి పైన ఉన్న బిగ్ బాస్, పోలీస్ బాస్ పేరు ఆటోమేటిక్గా వస్తుంది. మరి అందరూ వస్తున్నప్పుడు విచారణ డీజీపీ ఆధ్వర్యంలో జరుగుతుందా, లేదా పక్క రాష్ట్రంలో ఏమన్నా వేరే డీజీపీ ఆధ్వర్యంలో నడుస్తుందా ఎంక్వైరీ? ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ మీదో, సిపి మీదో, ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్ల మీదో ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది. జగ్గయ్యపేటకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ వివాదంలో నవీన్ రెడ్డి ఇద్దరిని వాడుకున్నారు, ఏదైతే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇద్దరు వాడుకున్నారనేటటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అది వాళ్ళే చెప్పాలి వివరణ. ఎందుకంటే నేను ఆరోపణలు మాత్రమే చేస్తున్నా, బయట నుంచి వస్తున్నాయి. సో జరుగుతున్న నేపథ్యంలో నవీన్ రెడ్డిని, ఈ కుర్రాడితో నవీన్ రెడ్డిని ముందు చంపించేసి తర్వాత ఇతను కూడా లేపేశారు అనేది క్లియర్ మోటివ్ అదే. మరి ఇప్పుడు సిట్ వేశారు కదా, సిట్ అంటే ఏంది సార్? చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము, సిఐటి సిట్. ఇక్కడ ఎవరు ప్రభుత్వం? అది ఎస్ఐటి సిట్ కాదులేండి, సిఐటి సిట్. చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. పోలీస్ బాసులు ఎవరు? ఇదే పోలీసులు. ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు? ఇదే పోలీసులు. హత్య చేసింది ఎవరు? ఇదే పోలీసులు. ఇక మీరు నేను పెట్టితే నా న్యాయం ఏడ జరిగింది? మొత్తానికి ఈ కేసులో చిన్ని క్లూ కూడా దొరకదా? చిన్ని క్లూ దొరకదు, నేరస్తుల్ని పట్టుకోలేదు. చిన్ని క్లూలు దొరకవు, పెద్ద క్లూలు దొరకవు. పెద్దయి మాయమైనవి, చిన్ని మాయమైనవి. పెద్ద పోలీస్ బాసులు ఇన్వాల్వ్ అయ్యారు, చిన్న పోలీస్ బాసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఆఖరికి నాగరాజు ఒక్కడే ఇప్పుడు ముందు టెంపరీగా, అది కూడా 5 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. ఆయన గురించి మీడియాలో చాలా వస్తుంది, చెప్తా. ఆయన గురించి చెప్పే ముందు ఎంత విచిత్రం అంటే సార్, నాకు ఇప్పుడే గుర్తొచ్చి, నేను ఎప్పుడు అరెస్ట్ అయ్యానో కూడా మర్చిపోయా రాసుకుంటే. నా మీద నవంబర్ 17వ తారీఖు సాయంత్రం 7:30కి కంప్లైంట్ ఇచ్చారు. నవంబర్ 17, 2025. అదే నవంబర్ 17 కంప్లైంట్ ఇచ్చిన 5 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ కట్టారు. 12 గంటల్లో 370 కిలోమీటర్లు వచ్చేసారు పోలీసులు పక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్కి. ఎఫ్ఐఆర్ కట్టింది నేనే, మర్డర్ కేసు కాదు, మళ్ళీ నా మీద కట్టింది. విత్ ఇన్ 12 అవర్స్. రాత్రి 7:30కి ఎఫ్ఐఆర్ కడితే పొద్దున్న 7:30కి పక్క రాష్ట్రం నుంచి వచ్చారు ఈ రాష్ట్రానికి. పక్క రాష్ట్రం ఎంత జర్నీ? 370 కిలోమీటర్లు మా ఇంటికి ఆ పోలీస్ స్టేషన్ నుంచి 7 గంటలు జర్నీయే పట్టింది. టక్కన వచ్చేసి పొద్దున్నే 12 గంటలకు నన్ను ఎత్తుకెళ్ళిపోయారు. మరి అదే పోలీసు మర్డర్ కేసు కడితే అతని మీద అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో కానిస్టేబుల్ ఇంట్లో ఉండి వచ్చారా నా అభిమానులు, పక్కన అందరితో మాట్లాడుతున్నారు. ప్లకార్డులు ఏంటి తక్కువ కనపడుతుంది టీవీలో, ఆ ఎల్లో మీడియాలో కొంచెం ఎక్కువ కవరేజ్ ఇవ్వమనండి, మాట్లాడుకుంటా ఉన్నాడు 5 రోజుల నుంచి. ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా మాయం చేయాల్సిందని? మరి ఇక్కడ అసలు కేసు అనేది మీకు ఇక్కడ సింపుల్గా ప్రజలకు కూడా అర్థమైపోతుంది కదా.